ప్రధాని నరేంద్ర మోదీ 3 విదేశాల పర్యటన విజయవంతమైంది. కాగా భారత్ అమెరికా సంబంధాలు ఇటీవలే దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా కంటగింపు కలిగేలా ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జోర్డాన్ నుంచి ప్రారంభమైన మోదీ టూర్ ఒమన్ టూర్తో ముగిసింది. ఇదిలా ఉంటే ఇథియోపియాలో వందే మాతరం గీతం ఆలపించడం ఈ మొత్తం పర్యటనకే హైలైట్. ప్రధాని నరేంద్ర మోదీ తాజా విదేశీ పర్యటన ముగిసింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కంటగింపు కలిగేలా 3 విదేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ తాజా పర్యటన సాగింది. మొత్తం 3 విదేశాల్లో ఆయన పర్యటన సాగింది. మొదట ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్లో పర్యటించారు. భారత్, జోర్డాన్ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జోర్డాన్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అంతేకాదు 37 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని ఒకరు జోర్డాన్లో పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన జరపడం ఇదే తొలిసారి. కాగా ప్రస్తుతం భారత్, జోర్డాన్ రెండు ఉగ్రవాదంపై ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన పెహల్గాం ఉగ్రదాడిని జోర్డాన్ రాజు ఖండించారు. భారత్కు అండగా నిలిచారు. కాగా పర్యటనలో రెండో అంకంగా ఇథియోపియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ ఘనస్వాగతం లభించింది. కాగా ఇథియోపియా ప్రధాని అహ్మద్ అలీ స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆయన బస్ చేసిన హోటల్కు తీసుకెళ్లారు. నరేంద్ర మోదీ ప్రయాణించిన కారును సాక్షాత్తు ఆతిథ్య దేశ ప్రధాని డ్రైవ్ చేయటం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ గౌరవార్థం ఇథియోపియా ప్రధాని అహ్మద్ అలీ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. భారత జాతీయ గీతమైన వందే మాతరాన్ని ఇథియోపియా సింగర్లు ఆలపించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆనంద పరవశులయ్యారు. సంతోషంతో ఆయన చప్పట్లు కొట్టారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాగే ఇథియోపియా జాతీయ అత్యున్నత పురస్కారాన్ని కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. కాగా ఇథియోపియాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉంటే ఇథియోపియాకు భారతదేశం రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. కాగా 1940లోనే భారత్, ఇథియోపియా మధ్య సంబంధాలు మొదలయ్యాయి. కాగా దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత 1950లో రెండు దేశాల మధ్య అధికారిక వాణిజ్యం ప్రారంభమైంది. ఇదిలా ఉంటే చివరగా ఒమన్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. భారత్, ఒమన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సాగింది. కాగా భారత్, ఒమన్ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా భారత్, ఒమన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరటం ఒక విశేషం. సదరు వాణిజ్య ఒప్పందంపై భారతదేశం తరపున విదేశాంగ మంత్రి పీయూష్ గోయల్, ఒమన్ తరపున ఆ దేశ మంత్రి కియాస్ బిన్ మహమ్మద్ సంతకాలు చేశారు. కాగా ఈ ఒప్పందం ఫలితంగా ఉభయ దేశాలకు వాణిజ్యపరంగా మరింతగా ప్రయోజనాలు ఉంటాయని అధికార వర్గాలు భావించాయి. అంతేకాదు ఉభయ దేశాల సంబంధాల్లో సదరు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒమన్ ఉప ప్రధాని సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ ఆల్ సయ్యద్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సహకారం, రక్షణ, భద్రత, సాంకేతిక వంటి అంశాలపై ఇరు దేశాల నేతల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే ఉభయ దేశాల మధ్య మైత్రి సంబంధాలు మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ 2018లో తొలిసారి ఒమన్లో పర్యటించారు. ఆ తర్వాత ఆయన ఒమన్లో పర్యటించడం ఇదే మొదటిసారి.
మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన విజయవంతంగా పూర్తయింది. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కంటగింపు కలిగేలా 3 విదేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ తాజా పర్యటన సాగింది.